మనకి కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ప్రకటించారంటే నానాజీ గారు అంటే ఏదో పవన్ కళ్యాణ్ గారికి ఎంత నమ్మకం ఉందంటే సీట్ ఇచ్చారంటే దాన్ని పెట్టి లెక్కండి. అంతేకాకుండా జనసేన పార్టీ 2019లో ఓడిపోయినా సరే బలంగా ఆయన కష్టం అంత ఎంత కష్టం కాదు. కరోనా టైంలో ఆయన చేసిన సేవ, సపోజ్ మా ఇంటికాడే నేను బయటికి వెళ్తుంటే ఒక బకెట్, ఒక డొక్కు, ఒక టవల్ బయటపడేసుకోవాలి. అటువంటి నా వయసు, నేను ఇంకా నాకు పరిగెత్తి వయసు, ఆయన చూస్తుంటే తెల్లారుతున్నాడు. మేము లెగలేకపోయినా ఇంకా మేము వెళ్ళకముందే ఆయన రెడీగా ఉండేవారు. మీరు అంత రెడీగా జనాలు ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసర వస్తువులు లేవు, తెల్లారుతుంది. ఈ రోజు వచ్చింది, మన్నాడు మళ్ళీ రెడీ. కానీ కాకినాడ రూరల్లో ప్రజలందరూ చాలా ఆనందంలో ఉన్నారు సార్. ఎందుకంటే ఇటువంటి నాయకుడు కావాలని కోరుకున్నారు. అది ఖచ్చితంగా 100% మీరు చేసి ఉంచేశారు. అంతేకాకుండా కష్టం ఎవరికి వచ్చినా నానాజీ గారు ఎక్కడ కాకినాడ రూపంలో నేను ఎన్నో 4 మూల ప్రాంతాలకు వెళ్ళిన చూసిన నానాజీ గారు మాకు పల్లా పని చేసి పెట్టారండి. నానాజీ గారు పల్లా పని చేసి పెట్టారండి. మేము ఇటువంటి నాయకుడు దగ్గర ఉన్నందుకు నిజంగా గర్వపడుతున్నాం. కమిటీ సభ్యులందరికీ మన పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే 2019 నుంచి మరి అధికార పార్టీ ఉన్నా సరే మేము కష్టపడి మరి 19 నానాజీ గారిని ఎమ్మెల్యే గారిని అతి భారీ ప్రజలందరూ చాలా గట్టిగా నమ్మి, ఎందుకంటే ఆయన ప్రజల మనిషిని ప్రజల ఉద్దేశంతో ప్రజల మధ్యలో పెరిగిన వ్యక్తి 19 నానాజీ గారు. కాబట్టి ఈ రోజు 72,300 ఓట్ల మెజార్టీతో ఎదిగిన ఘనత మన గవర్నమెంట్ 19 నానాజీ గారు. ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ మరి ఏ ఎమ్మెల్యే కూడా మన పుట్టిన తర్వాత మరి ఇక్కడ తర్వాత కూడా అంత మెజార్టీ రావడం అంటే ఆశామాష కాదని ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాం. మరి కరోనా టైం నుంచి ఆక్సిజన్ సిలిండర్లు మరి కూరగాయలు ఇవ్వడంతో ఆ కాకుండా ప్రజల మధ్య ఏకైక నాయకులు ఎవరైనా ఉన్నారంటే మన గవర్నమెంట్ 19 నానాజీ గారు. అందుకని ఈ రోజు భారీ ఎత్తున మెజార్టీనందుకు ఆయనకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. సూపర్, థ్యాంక్ యూ సో అధ్యక్షుడు బాధ్యతలు చేపడుతూ ప్రతి సంవత్సరం కూడా గత 4 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున క్రియాశీలక సభ్యత్వాలు జాయిన్ చేస్తా ఉన్నారు. ఈసారి రాష్ట్రంలోనే పోటీ పడే రీతిలో ఇప్పటికీ 1150 సభ్యత్వాలు చేసిన సందర్భంలో మనం కళ్యాణ్ గారిని సన్మానించడం జరుగుతూ ఉంది. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు, జై మోడీ. ప్రప్రథమంగా నేను అందరినీ కోరేది ఏంటంటే మనం ఒక్కరంగా మనం ముగ్గురు కలిసి అది ప్రధానంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి అడుగులోనే ప్రతి పార్టీ సుదీర్ఘ ప్రయాణానికి నాంది పలికారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. దాని అనుభవం ప్రతి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి ప్రధానంగా మన నాయకులందరూ చెప్తా ఉన్నాం. అట్లాగే ఈవేళ మండల కమిటీ నాకు చేసినటువంటి సన్మానానికి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే నా రూరల్ మండల కమిటీ అంటే పేపర్ మీద కమిటీ కాదు, అది పనిచేసే కమిటీ, పనిచేసి చూపించే కమిటీ. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. గతంలో బ్రిటిష్ వాళ్ళు ఏదో
బుల్లెట్ వ్యతిరేక పోరాటం స్వతంత్రానికి చెప్పి చెప్తా ఉన్నారు. అట్లాగా ఈ 5 సంవత్సరాల పాటు ప్రతి కార్యక్రమం, ప్రతి గొడవ అయితే గొడవ, అభివృద్ధి అయితే అభివృద్ధి, దేనికన్నా చేయాలన్నారు. అంతే అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా, ప్రజాసేవ చేయాలన్నా, కన్నడలో సేవ చేయాలన్నా, ఎక్కడన్నా అన్యాయాన్ని ఎదిరించాలన్నా సరే పుట్టగొడుగులో ఎక్కడెక్కడి నుంచి వచ్చేసేవారు. ఒక జడ్జి యొక్క ఆధ్వర్యంలో జనమే జనం. ప్రతి చోట ప్రతి ఒక్కటి కూడా నిలబడగలిగాం, నిలవరించగలిగాం, ప్రతిదీ సేవ చేయగలిగాం, అన్ని కార్యక్రమాలు చేయగలిగాం. అంటే ఈ స్టేజ్ మీద ఉన్న మండల కమిటీ, ఎదురున్న పెద్దలు అందరూ వరకు మీ అందరి యొక్క సహకారంతో 72,000 విజయం. పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ ఓట్లు. ఇది మన పట్టణ ప్రాంతం, మన ఓటింగ్ ఎక్కువ, పవన్ కళ్యాణ్ గారి ఓటింగ్ తక్కువ. అది పల్లెటూరు ప్రాంతం. పట్టణ ప్రాంతంలో పెద్ద ఎత్తున గాలి వీచింది. దానివల్ల 7,000 ఓట్లు వచ్చాయి. 5,000 ఆయన పడ్డది మాకు వచ్చి పడలేదు కాబట్టి ఫోటో ఆయనకి ఓటు అది అందరూ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే నిజంగా కూడా మీ యొక్క సేవలో నేనైతే మర్చిపోలేదు. నాకు ఎందుకు అనిపించింది, ఇంత పెద్ద ఎత్తున నేను ఏర్పాటు చేస్తున్నారు, చేసిన పనులన్నీ చాలా వరకు డిస్ప్లే చేసి చూపించారు. మనం చేసిన పనులు, నేను చేసిన పనులు, మీరు అక్కడ చేసిన పొరపాటు నేను అని చెప్పారు. మనం అందరూ కలిసి చేసాం. ముఖ్యంగా మన వేర మహిళలు వాళ్ళు కూడా వాళ్ళ పాత్ర కూడా చాలా గొప్ప పాత్ర పోషించారు. ప్రతి లాస్ట్ 2 years అయితే మటుకు చాలా విగ్రస్గా పనిచేశారు. వేర మహిళ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఈ సన్మానం స్టార్ట్ అయిన 10 నిమిషాలు నాకు ఒకటి అనిపించింది, నా బాధ్యత నాకు గుర్తు చేస్తున్నారేమో అని అనిపించింది. ఖచ్చితంగా ఆ బాధ్యత నేను మర్చిపోలేదు. కానీ ఇది మరింత నా మీద ఒత్తిడి, మరింత నాకు నా బాధ్యత. ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని ఎలా చూసుకోవాలో ఏంటో నాకు బాగా తెలుసు. నేను ఖచ్చితంగా ఎవరి స్థాయిలో ఎవరికి ఎలా అవసరాలు నేను అది పూర్తి చేసిన తర్వాత నేను ఎవరికి వెళ్తాను. గోపాలం కానీ చాలా మంది అన్నా కూడా ఏ రోజు వెళ్ళి సార్ నేను అడగలే. ఎందుకు అడగలేదంటే ఇక్కడ చేయవలసిన బాధ్యత నాకు చాలా ఉంటుంది. నేను ఆ బాధ్యత పూర్తి చేసుకున్న తర్వాత సార్ నేను ఏదన్నా కాబట్టి ఈ మండల టీంకి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ప్రయాణం ముందు చాలా పెద్ద ప్రయాణం ఉంది. మనందరం మన కుటుంబాలు కూడా బాగా చూసుకోవాలా. మీరు ఇంచుమించుగా 5 ఏళ్ళ పాటు కుటుంబాలు కూడా ఉంది. ఇది ఈ కార్యక్రమాల్లో తిరుగుతూ ఉండిపోయారు. ఖచ్చితంగా మనం రిలాక్స్ అయ్యి ఈ రోజులు ఉన్నాయి. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మనలో కూడా కొంతమందికి పదవులు ఇవ్వడానికి ఆలోచనలో ఉన్నారు. మీరు ఎవరంతా అందరూ కూడా అంటే సిస్టమ్ ఇక్కడి నుంచి జనరేట్ అయ్యింది. జనరల్గా ఇప్పుడు ఏం చెప్పారంటే ఎవరన్నా సరే వెళ్ళి అక్కడ మంగళగిరిలో అప్లికేషన్ ఇవ్వమని చెప్పారు. కాబట్టి మీకు ఏదైనా ఆప్షన్స్ మీ స్థాయిని బట్టి మనం ఒక ఆప్షన్స్ తోటి ఖచ్చితంగా మీరు మంగళగిరి వెళ్ళి మన ఆఫీస్లో మీ అప్లికేషన్ మీరు ఇవ్వండి. ఖచ్చితంగా నాకు తెలిసి పెద్ద ఎత్తున అందరినీ కూడా సాటిస్ఫై చేసే ఆలోచనలో ముందుకు వెళ్తున్నారని చెప్పి అనుకుంటున్నాను. మీరు పూర్తిగా వాళ్ళ స్థాయిలో చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము కూడా మమ్మల్ని రేపు పొద్దున మీరు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మమ్మల్ని అడిగినప్పుడు ఖచ్చితంగా మీ పేర్లు, మీ యొక్క అనుభవాలు, మీరు చేసినటువంటి సేవలు అన్నీ కూడా మేము కూడా తెలియజేస్తాం. కాబట్టి అలా అవి ఒక ఇంకా లోకల్గా ఎదరా స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ముఖ్యంగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ రూరల్ మండలం జనసేన పార్టీ కమిటీ అధ్యక్షులు గోవింద్ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం. ఈ సన్మానం నేను యాక్చువల్గా మీకు చేయాలి. నేను త్వరలో భోజనాలు పెట్టి చేద్దామని ఆలోచనలో ఉన్నాను. ఎందుకంటే మాకు సీట్ ఇచ్చి అన్నీ ఇచ్చి
మమ్మల్ని నగ్గించిన పవన్ కళ్యాణ్ గారు ఆయన మేము సన్మానం చేస్తానంటే ఆయన ఒప్పుకోలే. ఆయనే మాకు సన్మానం చేశాడు. అంటే ఇప్పుడు నేనే కదా మీకు సన్మానం చేయాలా? ఆయన బాటలో నడిచేవాడిని అయితే నేనే సన్మానం చేయాలి. కానీ మీ వల్ల మీ కంగారు వల్ల ముందు నేను సన్మానం చేయించుకోవచ్చు. సరే, ఏదైనా నాకు సన్మానం చేసిన మీ అందరికీ కూడా, నాకు నా భార్య తరఫున కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏ రకంగా అయితే ఈ 5 సంవత్సరాలు పోరాడి మనం ఇవాళ ఈ స్థానాన్ని దక్కించుకున్నాం, రాష్ట్రంలో మన ప్రభుత్వాన్ని రప్పించుకున్నాం. ఏ రకంగా అయితే మీరు పోరాడారు, అలాగే ఏమని చెప్పి పోరాడారు, ప్రజలందరికీ మౌలిక సదుపాయాలు ఇస్తారని చెప్పి పోరాడారు. అలాగే కాకినాడకి ఒక మంచి బీచ్ సుందరీకరణ చేపిస్తామని చెప్పి పోరాడారు చెప్పుకుంటారు. అలాగే కాకినాడ జనరల్ హాస్పిటల్లో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దగ్గరుండి వైద్య సేవలకి జాయిన్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యేదాకా కూడా చేస్తానని చెప్పి పోరాడతాం. ఎన్నికల్లో వాగ్దానాలు చేస్తాం. అట్లాగే మన కాకినాడ స్టేడియం తీసుకొస్తాం, IPL స్థాయి స్టేడియం తీసుకొస్తామని చెప్పి. అంటే ఎన్నికల వాగ్దానాలు ప్రతిపక్షాలు గుర్తు చేస్తుంటాయి. నువ్వు ఇలా వాగ్దానం చేసావు, చేయలేదు, అలాగే చేసావు, చేయలేదు. వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను, అవన్నీ నాకు గుర్తున్నాయి. మా యొక్క నాయకులతోటి, ఏ నాయకులతో అయితే సాధించి పోరాడి అధికారాన్ని తెచ్చుకున్నామో ఈ నాయకుల యొక్క ఇదితోటే ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తాం. త్వరలో మౌలిక సదుపాయాలు 8 కోట్ల రూపాయల వర్కులు చేయబోతా ఉన్నాం. ఇవాళ మొత్తం 2 మండలాల్లోని కలిపి ఇవాళ 8 కోట్ల రూపాయలు కేవలం డ్రైనేజీల మీద మౌలిక సదుపాయాలు. ప్రతి ఇంటికి వెళ్తే ఎవరో మళ్ళు మాణిక్యాలు ఏ స్త్రీ మమ్మల్ని అడగలేదు. ప్రతి చోట ప్రతి స్త్రీ మమ్మల్ని అడిగింది. ఆ కాలువలు అడిగారు, వాళ్ళకి రక్షణ అడిగారు, తాగునీరు అడిగారు తప్ప ఏమీ లేదు. తాగునీరు మీద కూడా సమీక్షలు చేసాం. అలాగే డ్రైన్స్కి అయితే ఒక అడుగు ముందుకేసాం. బీచ్ సుందరీకరణకి అయితే ఇవాళే ముహూర్తం పెట్టుకుని ఇవాళ వెళ్ళి, ఇవాళ మంచి రోజు, ఇవాళ వెళ్ళి అది చూసి వచ్చి ఎలా చేయాలో ఏంటన్నది ఒక ప్లానింగ్ కూడా రావడం జరిగింది. ప్రతి కార్యక్రమం వీరి యొక్క అందరి అండతోటి నిత్యం చేస్తామని చెప్పి, మా వాగ్దానాలను నిలబెట్టుకుంటామని చెప్పి మా మండల కమిటీ దగ్గర ఖచ్చితంగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, నన్ను సన్మానం చేసినటువంటి మండల కమిటీకి కానీ మండల అధ్యక్షుల వారికి అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, క్రియాశీలక సభ్యత్వాల్లో ఎప్పుడు మందంటూ కాకినాడ రూరల్కి ఒక ప్రత్యేక స్థానం ఎప్పుడూ ఉంది. ఆ ప్రత్యేక స్థానం మరొకసారి కూడా నేను నిలబెట్టుకుంటున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. క్రియా వాలంటీర్లకు ముఖ్యంగా మన క్రియా వాలంటీర్ల పాత్ర చాలా కీలకమైన పాత్రతో క్రియా వాలంటీర్లు చేస్తూ ఉన్నారు. త్వరలో మనం ఒక గార్డెన్ పార్టీ లాగా ఒక పెట్టుకుని మొత్తం మన యొక్క 23,000 క్రియాశీలక సభ్యుల యొక్క కుటుంబాలతో ఒక రోజంతా ఆనందంగా ఒక మంచి కార్యక్రమం పెట్టుకుందామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.